छोड़ो बेबी, गाड़ी नहीं आ रहा, ऑटो आ रहा है, इधर देखो बेबी। हेलो गाइस। ఎటు వెళ్తున్నాం గాయ్స్? మమ్మీ స్కూల్. Hey guys, April 28th my anniversary and April 30th శ్వేత బర్త్డే. సో రెండు కలిపి ఒకటేసారి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి మేము గచ్చిబౌలి హయాత్లో ఉన్న మిస్సెస్ మేగ్ అనే రెస్టారెంట్కి వెళ్ళాము. Oh my god, you are liking it, Kimi? Yes. You are liking it? ఈ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ద అంబియన్స్. మన హైదరాబాద్లో వాటర్ పూల్ సైడ్ కూర్చొని తినే రెస్టారెంట్స్ చాలా తక్కువ, అందులో విత్ దట్ క్యాండిల్ లైట్ అంబియన్స్తో మంచి ఫీలింగ్ ఉంది. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ మేము సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ రావడానికి. అండ్ సమ్మర్లో ఈవినింగ్లో అట్లా పూల్ సైడ్ కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ కొంచెం టైం స్పెండ్ చేయాలంటే ఐ డెఫినెట్లీ సజెస్ట్ దిస్. చూడడానికి చాలా బాగుంది అండ్ లాట్స్ ఆఫ్ ఫొటోస్. ఈ వీడియోలో నేను మీకు చాలా తక్కువ పెడుతున్నాను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, బట్ మాకంటే ఎక్కువ చాలామంది మేము అనుకున్నాం మేమే ఫొటోస్ తీసుకోవడానికి వచ్చామేమో వీడియోస్ తీసుకోవడానికి కానీ, బట్ అక్కడికి వచ్చిన చాలామంది మాకంటే ఎక్కువ ఆల్మోస్ట్ లైక్ సగం కంటే ఎక్కువ టైం ఓన్లీ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి స్పెండ్ చేశారు. బికాస్ ద అంబియన్స్ ఇస్ సో బ్యూటిఫుల్. చూడ లైటింగ్కి ఆ వాటర్ ఫాల్ సౌండ్స్కి పక్కన డీజే కూడా చాలా ప్లెజెంట్ మ్యూజిక్. అండ్ కమింగ్ టు ద ఫుడ్, మనకి చైనీస్ టిబెటియన్ ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ బాగుంది. నాట్ గ్రేట్ బట్ ఓకే. అండ్ ప్రైస్ ఎంత అయింది, ఎంత ఫుడ్ కాస్ట్ అయిందని మీకు తెలియాలంటే మీరు కింద కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఎంత అయింది మాకు అండ్ ఆల్. ఫొటోస్, ఎస్ కిమ్మీ, యూ కెన్ సీ కిమ్మీ ఇట్స్ లైక్ నాన్ స్టాప్ ఫొటోస్. అక్కడ వీడియోస్ కానీ ఇవన్నిటికీ చాలా బాగుంది. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ తోటి కానీ వెళ్తే అక్కడ నాట్ జస్ట్ టూ చైర్స్ తోటి టేబుల్స్ అండ్ చిన్న టేబుల్స్ కాకుండా యూ హ్యావ్ ఫ్యామిలీ కోసం కూడా ఒక 3 to 4 సపరేట్ సెక్షన్ ఉంది. అది వచ్చేసి మేబీ 8 seater or 10 seater. అండ్ మేము పూల్ పక్కనే కాకుండా ఇమీడియట్ పక్కన కాకుండా కొంచెం నెక్స్ట్ తీసుకున్నాం. బికాజ్ యాజ్ యూ కెన్ సీ కిమ్మీ కంటే అది చైర్స్ చాలా పెద్దగా ఉన్నాయి హైట్, సో ఆమెకి దిగడానికి ఎక్కడానికి కష్టం అవుతుందని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ బుక్ చేసుకునేది ఉంటే ముందే బుక్ చేసుకోండి, బికాస్ వెయిటింగ్ టైం ఉంది, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎంత ఎర్లీ వచ్చేసి బుక్ చేసుకొని సీట్స్ ఆక్యుపై చేస్తే అంత బెటర్. లేదంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. మేము వెళ్ళింది వీక్ డే రోజు కాబట్టే మాకు కొంచెం బాగా అనిపించింది. ఒకవేళ వీకెండ్లో వెళ్ళినుంటే మాత్రం రష్ చాలా ఉండేది అండ్ మాకు అంత ఫ్రీ టైం ఇచ్చినట్టు కూడా ఇచ్చేవాళ్ళు కాదేమో. కమింగ్ టు ఫుడ్, ఇది ఫస్ట్ స్టార్టర్ ఐటమ్ అనమాట. మేము చికెన్ ఐటమ్ అండ్ ఫిష్ ఐటమ్స్ ఆర్డర్ చేసాం. స్టార్టర్స్ ఆర్ ఎక్సలెంట్. ఫుడ్కి వచ్చేసరికి గ్రేట్. ఐ కెన్ గివ్ మేబీ 9 or 10 out of 10. అండ్ నెక్స్ట్ ఫిష్ కూడా బాగుంది. సో ఫుడ్ ఒకవేళ మీరు గ్రేట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారు, మంచి ఫుడ్ ఎక్సెప్షనల్ అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ అవాయిడ్ చేయండి. బికాస్ ఇది ఓన్లీ ఫుడ్ కోసం అయితే కాదు, దిస్ ఈస్ కంప్లీట్ లైక్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఒక 3-4 hours మీరు వెళ్ళి, ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళింది 7:30 అయితే మాకు అక్కడ నుంచి వెళ్ళడానికి 10:30 అని. నార్మల్ రెగ్యులర్ రెస్టారెంట్స్ ఎక్కడికైనా మనం బయటకు వెళ్తే మనకి వెళ్ళిన వితిన్ 40 minutes లోపల అంతా అయిపోయి మనం బయటకు వచ్చేస్తాం కదా. మహా అయితే 1 గంట లోపల ఎంత ఆర్డర్ చేసినా కానీ ఇమీడియట్ ఫుడ్ వచ్చేస్తే తినేసి బయటకు వెళ్ళిపోతాం. బట్ అక్కడ మాకు 7:30కి వెళ్తే 10:30కి బయలుదేరాం బయటికి. అండ్ దిస్ ఈస్ ద డ్రింక్. ఈ అలోవెరా మొక్క ఒకటి పెట్టారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ కోర్స్లో వచ్చేసి మేము తీసుకుంది ఇది ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ నూడిల్స్. ఐ కెన్ సే యూ కెన్ స్కిప్ దిస్. అంటే పెద్ద ఖాసేం లేదు కంపేర్ టు స్టార్టర్స్ ఆర్ గ్రేట్. అండ్ ఇది బటర్ చికెన్ అండ్ మన పరాటా. ఈ మెయిన్ కోర్స్ ఓకే ఉన్నాయి, డీసెంట్ ఉన్నాయి కంపేర్ టు స్టార్టర్స్ ఎక్సలెంట్ ఉండేసరికి మాకు ఇవి చాలా ఓకే అనిపించింది. అండ్ ఆ మాక్టైల్ బాగుంది, డ్రింక్ బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఈ డెజర్ట్ వచ్చేసి ఎక్సలెంట్. అసలు హాట్
చాక్లెట్ ఆన్ దట్ చాక్లెట్ ఫడ్జ్. చాలా బాగుంది యాక్చువల్లీ ఇది. హైలీ రికమెండ్ ఇదైతే ఒకవేళ వెళ్తే మాత్రం. మెన్యూలో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, లైక్ డెమ్సెమ్స్, ఆల్ ద మోస్ట్లీ చైనీస్ ఐటమ్స్ అండ్ టిబిటియన్ ఐటమ్స్. ట్రై చేయండి. అండ్ కమింగ్ టు దిస్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10/10. ఫ్యామిలీతో వెళ్తే, ఫ్రెండ్స్తో వెళ్తే యూ హ్యావ్ గ్రేట్ టైమ్. అండ్ టైమింగ్స్ వచ్చేసి దీనిది ఈవినింగ్ 7 to 11:30 ఐ గెస్. సో ప్లాన్ అకార్డింగ్లీ. మీరు వీక్ డేస్లో వెళ్తే మీకు కొంచెం బాగా టైం ఎక్కువ స్పెండ్ చేసుకోవచ్చు. బికాజ్ మేము వెళ్ళినప్పుడు మేబీ ఒక 3-4 మాత్రమే ఉండే సీట్స్, అండ్ వాళ్ళు మా తర్వాత వెళ్ళారు. సో ఒకసారి వస్తే మీరు మినిమం 3.5-4 hours అక్కడ కూర్చోవచ్చు హ్యాపీగా, అంటే మేబీ రెస్టారెంట్ బంద్ చేసే వరకు. అదే వీక్ ఎండ్స్లో వెళ్తే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి మేబీ ఇంత టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు కూడా ఇవ్వరేమో, ఇంత ఖాళీగా ఉండడానికి. ఎందుకంటే మెల్లిగా 8:30 ఆ టైం అయ్యేసరికి చాలామంది వచ్చారు. వాళ్ళకి స్వీట్స్ లేకపోయేసరికి పక్కన వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది వెయిటింగ్లో. యాజ్ యూ కెన్ సీ, ఇందాక పబ్లిక్ లేకుండే, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా పబ్లిక్ వచ్చేసారు. వేరే సీట్స్ కూడా ఆక్యుపై అయిపోయారు, అండ్ అట్ సైడ్ కూడా ఆక్యుపై అయిపోయారు. కొంతమందికి ఈ పూల్ సైడ్ సీట్స్ దొరకలేనందుకు డిసప్పాయింట్ అయ్యారు, కానీ అంత దూరం వచ్చినందుకు ఎక్కడ కూడా కూర్చోవాలి కాబట్టి అక్కడ కూర్చున్నారు. అండ్ దిస్ ఇస్ ద లాబీ బయట. దీని పక్కనే వేరే బార్ అండ్ రెస్టారెంట్స్ అండ్ ఆల్ కూడా ఉన్నాయి. కానీ మెయిన్ ఆ పూల్ సైడ్ రెస్టారెంట్లో ఆ ఎక్స్పీరియన్స్, క్యాండిల్ లైట్ అండ్ కొంచెం చల్లగాలి, సమ్మర్లో ఈవినింగ్ టైం బాగుంటుంది అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళాం. ये ऐसी है ना, फिर ऐसी ओके, ये करना है सीधा. సో దట్స్ ఇట్ ఐ గెస్. అంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ప్లాన్ చేసిన వీడియో కాదు కాబట్టి నేను అక్కడ ఏం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, వీడియో తీశాను కాబట్టి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. तुम नहीं बोली, टाटा नहीं बोली.